దశాబ్దాల క్రితమే 9 శతాబ్దాల క్రితమే రామాంచార్యులు అని ఒక ఆయన సమానత్వం కోసం సామ్యవాదం నేర్పిన గొప్ప మహనీయుడు. మనం ఎప్పుడో మార్క్స్, లెనిన్, ఏంజిల్స్ వీళ్ళు వచ్చాకే సోషలిజం గురించి ప్రపంచానికి తెలిసేమనుకుంటాం. మన భారత ఈ పుణ్యభూమిలో ఎప్పుడో 9 శతాబ్దాల క్రితమే రామానుజాచార్య గారు, తర్వాత శంకరాచార్యులు గారు కుల వివక్షని వ్యతిరేకించి భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే అని విశిష్టాద్వైతాన్ని ఈ భారతదేశాన్ని నలుగురు ప్రతిభను అంతా కూడా ప్రచారం చేశారు. సో నేను తెలిసిన ఒక మాస్ హీరోగా ఆయన ప్రొజెక్ట్ చేయడం చాలా బాగుంది. ఆయన నిజంగా మాస్ హీరోనే. ఎవరైతే సూతులు అప్పుడు పంచముల్ని కూడా ఒక గుడిలో ప్రవేశించేలా చేసిన మహనీయుడు. సో మనం ఇప్పుడు కమ్యూనిస్టులే ఈ సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మన ముస్లిం కుటుంబం అనేది మన సనాతనంలో ఉంది. మనమందరం కూడా పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అసలు ప్రపంచంలోనే అతిథి దేవోభవ అనే ఒక సంస్కృతి మన ఈ ఇండియాలో తప్ప ఎక్కడ లేదు. వచ్చే గెస్ట్ ను కూడా ఒక భగవంతుడిగా చూసే ఒక సంప్రదాయం, ఆచారం, ఆ సంస్కృతి మనకు ఉంది. అలాంటి ఈ సంప్రదాయాలన్నింటినీ, ఆచారాలని, విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి తెలిసిన రామానుజుల గురించి మా సాయి వెంకట గారు 11 పాత్రలు గిన్నిస్ బుక్ రికార్డ్ ఏమో నాకు తెలిసి అప్లై చేసేవచ్చు. సో అలాగా రెండో అమ్మాయి 3 పాత్రలు, మొదటి అమ్మాయి 1 పాత్ర, ఒక స్వరూపి ఫ్యామిలీ లాగా మొత్తం కుటుంబం అంతా కూడా డెడికేటెడ్ గా, రాజమౌళి గారు ఫ్యామిలీ ఎలాగైతే డెడికేట్ గా సినిమాకి వచ్చేస్తారో అది ఇంకో ఫ్యామిలీ సినిమా కోసం డెడికేట్ గా పనిచేయటం. ఇలాంటి ఒక సమాజానికి అవసరమైన భక్తితత్వమే కాదు, సమానత్వాన్ని బోధించిన రామానుజులు గారి గురించి ఈ జయహో రామానుజాన్ని చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని నిజంగా మీడియా వాళ్ళు, సినిమా పరిశ్రమల వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఆదరించి, ప్రోత్సహించి అఖండ విజయం చేకూరేలా చేస్తారని మనసారా ఈ యూనిట్ ని ఇంత కష్టపడి ఎఫర్ట్ చేసిన వెంకట గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సినిమా జమిని వాళ్ళు ఉంటారు. నేను ఇంకా సినిమా సగం స్టార్టింగ్ లోనే ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో సినిమా స్టార్ట్ చేస్తే చాలా మంది వచ్చి కొనేవాళ్ళు. ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసినా కూడా పైసలు వస్తాయో రావో తెలియదు. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆ రోజుల్లో ఒక సినిమా తీస్తున్నామంటే బిజినెస్ అయ్యేది, డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు అండ్ థియేటర్ లో వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో నిర్మాతకి సగం డబ్బు బయట నుండి వచ్చేది. బట్ ఈరోజు అలా కాదు. ఎన్ని లక్షలు కోట్లైనా కూడా మనమే పెట్టుకొని సినిమాని హెవీగా ప్రమోట్ చేయాలి. నేను వెళ్ళాను ఫస్ట్ సినిమాకి సపోర్ట్ కాదు నాకు కావాల్సింది. నేను ₹1 కాదు 2 కోట్లైనా పెడతాను సిద్ధంగా ఉన్నా. బట్ ప్రజలకి సినిమా తెలియాలి, పబ్లిక్ లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ప్లస్ ఆర్ మైనస్ రెండో విషయం. బట్ అటువంటి అద్భుతమైన మనం ప్రొడక్ట్ ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా హిట్ అనేది 100% ఉంది. సినిమాని మౌత్ టాక్ లో నేను ఇంతెందుకు మన ఫిలిం జర్నలిస్ట్ లోనే ప్రతి ఒక్కరు చూసినప్పుడు సార్ సూపర్ ఎంత బాగుంది అంటే మౌత్ టాక్, అంటే ఏదైతే వైబ్రేషన్ మనం స్టార్ట్ చేస్తామో మౌత్ టాక్ తోటే హిట్ అనేది వస్తుంది. అలాగే నేను రామచంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, నాకు ఓవరాల్ ఇండియా వేసిన జనాలకు తెలిసేలాగే నాకు ప్లాన్ చెప్పండి మీరు కూడా అని చెప్పి ప్రసన్న గారిని నేను అదే అడిగిన. మనం ఈ టైంలో ఇన్ని కోట్లు పెట్టి 24 గంటలు తిన్నామా, పడుకున్నామా, లేచామా కాదు, ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు పెడితే మనం పబ్లిక్ లోకి వెళ్ళగలం, ఎంత పబ్లిక్ లో ఈ సినిమా ట్రెండ్ అవ్వాలి అనే విధంగా నేను వారి సలహా తీసుకున్నాను. వారు కూడా నాకు జెన్యూన్ గా ప్రతి సలహా ఇస్తూ ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఆయన ఇందులో వైష్ణుడు నేను మళ్ళీ వైష్ణుడు మాత్రమే ఇచ్చిన. ఎందుకంటే మీరు అలాగే ఉంటారు, యాక్షన్ కాదు అదంతా అట్లే ఉంటుంది అని చెప్పి ఒక వైష్ణుడు, ఒక కామాంధుడైన వైష్ణుడు క్యారెక్టర్ వాళ్ళని కూడా వైశ్యుడిని రామానుజులు ఎలా రియలైజ్ చేస్తారనేది ఈ సినిమాల క్యారెక్టర్. ఇది తెర మీద చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎంత నటన, శాపం కాగానే ఆయన అంత బాడీ పెట్టుకొని కూడా ఆయనకి ఇమ్మీడియట్లీ కుష్టు వ్యాధి వచ్చేస్తుంది ఆ శాపం వల్ల. ఆ కుష్టు వ్యాధి నటుడుగా ఎంత అప్పుడే కామంతో ఇది ఉన్న వ్యక్తి కుష్టు వ్యాధి వస్తే ఈ క్షణాల్లో ఎంత మారాల, సెకండ్లో
యాక్టింగ్ చేసిన గ్రేట్ యాక్టర్ ఆయన. ఎప్పుడో ప్రొడ్యూసర్ కాదు, 100 సినిమాల హీరో కావాల్సినోడు 100 సినిమాల ప్రొడ్యూసర్ అయ్యిండు. సో గ్రేట్ ఆర్టిస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా అన్నగారు, నాకు సినిమా ఇండస్ట్రీలో నేను కొత్తగా వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ నాకు చిన్న కారు ఒకటి ఉండే, ఆ నెంబర్ మార్చవే అని చెప్పి 25 సంవత్సరాల క్రితం చెప్పాడు. అలాంటి అక్కడి నుండి ఇక్కడ దాకా మా ప్రయాణం. అన్న ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాకుండా సినిమా పరిశ్రమలో ప్రతి కార్మికుడికి, నిర్మాతకి ఏ కష్టం వచ్చినా 24/7 నేనున్నా అని చెప్పిన మా ప్రసన్న గారు వారు స్పందించవలసింది కోరుతున్నాను. సినిమాలో కులాల గురించి మాట్లాడారు. యాక్చువల్గా కులం కానీ ఇవన్నీ వృత్తికి సంబంధించి వచ్చేది, విద్యకు సంబంధించి వచ్చేది అని చెప్పి, కులం అనేది ఒకటే కాదు, విద్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అదే కులం అని చెప్పి గతంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయన బ్రాహ్మణులకు సంబంధించిన వేదాలన్నీ అవపాసన బట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేపించేవారు. మేము బ్రాహ్మణులం, మాకు ఆ విద్య వచ్చింది కాబట్టి బ్రాహ్మణులు అన్నారు. అలా వృత్తి బట్టి దాన్ని బట్టే కానీ కులాలు అవన్నీ సంబంధమే లేదు. సో దాని మీద మన సాయి వెంకట్ గారు అద్భుతంగా చేశారు. ప్లస్ ఇవాళ ఒక సినిమా తీయాలంటే ఒక ప్రొడ్యూసర్కి కుటుంబం ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆ రిస్క్ అది మాట్లాడే పరిస్థితిలో ఇవాళ కుటుంబం మొత్తం ఏకతాటి పైకి వచ్చి కూతుళ్ళు సాయి ప్రసన్న గారు, ప్రవళిక గారు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ, అలాగే వైఫ్ హేమలత గారు ప్రెజెంట్స్గా ఉండి సాయి వెంకట్ గారితో 11 పాత్రలో జై హో రామాంజ సినిమా చేపించడం మామూలు విషయం కాదు. ఇది మళ్ళా వాళ్ళ సాయి వెంకట్ గారు రాబోయే 50 తరాల వరకు కూడా మా తరం వారు ఇది చేశారు అని చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా తీశారు. ఏదో కమర్షియల్ సినిమా, ఇంకో సినిమా కాకుండా ఈ సినిమా చరిత్రలో రాబోయే 50 తరాల చరిత్ర నిలిచిపోయే రేంజ్లో ఈ సినిమా చేయటం చాలా అద్భుతం. ప్లస్ రామానుజు గారి చరిత్ర ఇవాళ ప్రపంచానికి తెలియటం, మన ఈక్వాలిటీ అని చెప్పి మనం ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టాం. చిన్నజీఆర్ స్వామి గారు వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇంతమంది వచ్చి దానికి వస్తే దాని వెనకమాల మెయిన్ స్టోరీ ఏంటి, అతను రామానుజు గారు ఏంటి అని చెప్పి తీసిన సాయి వెంకట్ గారు ధన్యులు. అలాగే ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు అన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు అసలు తండోపతండాలుగా మనకు హైదరాబాద్లో ఉన్న శోభనా థియేటర్ బాలానగర్కి బళ్ళు కట్టుకుని వచ్చి తిండులు కూడా దాంట్లోనే పెట్టుకుని టికెట్ ఎప్పుడు దొరికితే అప్పుడు టికెట్ తీసుకుని సినిమా చూసి మళ్ళా బళ్ళు వెనక్కి వెళ్ళే రేంజ్లో చరిత్ర సృష్టించిన సినిమా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ సినిమా ఆ రోజు వచ్చిన ప్రేక్షకులు ఈ రోజు వచ్చే టికెట్ డబ్బులతో లెక్కేస్తే చరిత్ర, ఇంకా భవిష్యత్ చరిత్రలో కూడా అదే చరిత్రగా నిలిచిపోయే సినిమా అది. ఆ సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై 7 కొడుకులు నిర్మాతలుగా ఆయన రామారావు గారే డైరెక్షన్ చేసి ఆయనే అంతా వండి యాక్ట్ చేసి మళ్ళీ ఆయన కొడుకు బాలకృష్ణ గారిని ఆ సినిమాలో యాక్ట్ చేపించడం జరిగింది. ఆ సినిమాలో రామారావు చెప్పారు, ఈ సినిమా ఆడాలంటే కొడుకు బాలకృష్ణ పాత్ర సక్సెస్ అయితేనే ఈ సినిమా ఆడద్దు, లేకపోతే ఆడదు. ఆయన మూలంగానే ఇది ఆడుతుందంటే అప్పుడు బాలకృష్ణ గారు అనుకుంటే ఆయన హీరో నేనేదో మామూలుగా చేసిన దానికి ఏమంటున్నారంటే క్లైమాక్స్లో ఆయన పాత్ర మూలంగానే ఆ సినిమా ఆడే పరిస్థితి వచ్చి అది అత్యంత సూపర్ హిట్ అయింది. అలాగే మన సాయి వెంకట్ గారు వాళ్ళ కూతుళ్ళు కూడా యాక్ట్ చేసి వీళ్ళందరూ అంటే అది ఒక బ్రహ్మంగారి చరిత్రను ప్రపంచానికి సాటి చెప్పిన రేంజ్లో ఎన్టీ రామారావు చేస్తే ఒక రామానుజన్ చరిత్రని ఆయన ఇన్స్పిరేషన్లో వచ్చి సాయి వెంకట్ గారు చేయటం అది భవిష్యత్ తరాలకి అందరికీ మనకు కూడా అసలు రామానుజన్ గారు అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకతని, తెలుసుకోవాల్సిన బాధ్యతని మనకు తెలియచెప్పిన సాయి వెంకట్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ధన్యులు. దానితో పాటు ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లస్ ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ మా అనిల్ కుర్మాచలం గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి నేను అనుకుంటాం ఎఫ్డిసి చైర్మన్లుగా భారతదేశంలో ఎవరుండా ఇన్ని ఫంక్షన్లకు వచ్చి ఇన్ని ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి ఆశీర్వదించిన రికార్డు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అనిల్ కుర్మాచలం గారు. అలాగే మా రామసత్యనారాయణ గారు, మా బల్లెం వేణుమాధవ్ గారు, మా వాళ్ళు అందరూ ఇంతమంది వచ్చి ఇక యాంకర్గా ఈ సినిమా ఫంక్షన్కి ఒక యాంకరింగ్ చేయాలంటే దానికి ఒక విద్య ఇది కావాలి, ఒక ఇది కావాలి. అలాంటిది ఉన్న ఏకైక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని పెట్టి ఆయన చేస్తూ ఉంటే ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే
అదేదో దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు డైలాగులు చెప్తున్నట్టుగా ఆయన చెప్తున్నది మీడియా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఆయనది హ్యాపీగా ఇచ్చేసారంటే ఆయనకున్న ఆ శక్తి, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చేలా చేశారు. డెఫినెట్గా జూలై 12న ఈ సినిమా డెఫినెట్గా ఆడాలి. ఇది మన కోసం, మన ఇవాళ మన చరిత్ర తెలియని పరిస్థితి, మన పద్ధతి తెలియని పరిస్థితిలో చెప్పిన సాయి వెంకట్ గారికి మనందరి కోసం, మన కోసం ఈ సినిమా ఆడాలి, మనమందరం ఆడించాలని కోరుకుంటూ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి, ఈ సినిమా మూలంగా మీరు నిలిచిపోయారు. ఇంకొక 100 తరాలకే మా తాతలు ముత్తాతలు ఏం చరిత్రలు చెప్తారో 100 తరాల వరకు సాయి వెంకట్ గారు వాళ్ళ కుటుంబం ఉందనేది వాళ్ళ భవిష్యత్ తరాలు ఈ సినిమా చూసి చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా చేసినందుకు మరొకసారి తీసినందుకు ఆయనకి కాకుండా తీసిన దానికి నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నా. మన కోసం, మన హిందూ మత ధార్మిక శక్తికి ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఒకప్పుడు నేపాల్ అంటే హిందూ దేశం అనుకునే వాళ్ళు నేపాల్ కూడా హిందూ దేశంగా లేదు. అలా హిందూ దేశంగా, హిందూ రాజ్యంగా, హిందువులకు ఇప్పుడు మనం ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే 10,000 రూపాయల టికెట్ వాణి ట్రస్ట్ అని చెప్పి చేస్తున్నారు. అదే మనకేమో టికెట్లు మన ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి, మన టికెట్లు మనం పెట్టుకోవాలి, మనం అన్ని రకాలుగానే డబ్బులు ఇచ్చుకుంటా వెళితే మన డబ్బులతో వేరే వాళ్ళకి స్పాన్సరింగ్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వటం ఉంటుంది, ఇన్ని ఉంటుంది. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ మన హిందూ ధార్మిక శక్తిని తెలియపరిచే సినిమా తీసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. అద్భుతం సార్. మీరు ఒక లైబ్రరీ, ప్రసన్న గారు అంటే ఒక లైబ్రరీ. సినిమా పరిశ్రమ గురించి 80 సంవత్సరాల హిస్టరీ కానీ, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన దగ్గర నుండి చరిత్రని ఒక లైబ్రరీ పోయి మనం బుక్ ఓపెన్ చేసి పేజ్ ఓపెన్ చేస్తే దొరుకుతుంది. కానీ ఇది అలా కాదు, టోటల్గా లైబ్రరీ సినిమా పరిశ్రమకి. మళ్ళా బ్రహ్మంగారి చరిత్రలో ఆది శంకరాచార్యగా వేమనగా ఈ రామానుజాచార్యుల వేషం కూడా ఎన్టీ రామారావు ఆ రోజు చేశారు. ఆయన వేషమే ఇవాళ సాయి వెంకట్ గారి. వాస్తవం, నేను చూశాను. అది ఎన్టీ రామారావు గారు ఒక సీన్ చేశారు అందులో రామానుజులుగా. అదేంటంటే ఒకటే ఓం నమో మంత్రాన్ని నేను ప్రజలకందరికి అందిస్తానని చెప్పి ఎన్టీ రామారావు గారు రామానుజుల పాత్ర ఒక స్మాల్ ఒక 5 minutes చేయడం జరిగింది. దానిలో కూడా కులాలది ఉంది, అందులో కూడా ఏమంటారు కులం అది ఉంది. దశావతారంలో కమల్ హాసన్ గారు ఫస్ట్ సీన్ లో పెట్టాడు. ఆ రామానుజుల అసిస్టెంట్ అతను నంబి ఆ సముద్రంలో వేస్తాడు కదా దేవాది విగ్రహంతో, రామానుజుని పట్టుకోలేక నంబిని పట్టుకొని వచ్చి ఎక్కడుండో చెప్పు అంటే ఆయన సైన్యం శిష్యులు అవుతున్నారు, నేను చనిపోయినా సరే కానీ రామానుజుని గురించి చెప్పను, నేను ఓం నమో నారాయణ అంటానని చెప్పి ఆయన సముద్రంలోకి వెళ్తాడు. కమల్ హాసన్ రోల్ అది. అలాగా అద్భుతమైన సినిమాకి ఎంత బాగా చెప్పారు. నాకు ఇంకా అంటే ఇప్పటిదాకా చేసిన కష్టాలు కూడా క్షణాల్లో మాయమయ్యేలాంటి అద్భుతమైన మాటలు చెప్పారు. ఇప్పుడు నాతో పాటు 2 సంవత్సరాలు పగలనక నిద్రనక రాత్రి పగలు మా ఆఫీస్లోనే నేను స్టూడియో పెట్టుకున్నాను. 24 గంటలు నాతోనే ఉండి వాళ్ళ టీం అందరినీ కోఆర్డినేట్ చేసి, ఎప్పుడు నేను కోపం వచ్చి ఎన్ని తిట్టినా, ఆయన 15 సంవత్సరాల క్రితమే డైరెక్టర్, ఆయన సినిమాకి నేను చీఫ్ గెస్ట్గా విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ఉండి, నేను ఎన్ని ఫ్రస్ట్రేషన్ల జనాలు బయటికి పోతే సినిమా ఎప్పుడు అంటారబ్బా మీరేం చేస్తున్నారని చెప్పి నా ఫ్రస్ట్రేషన్ నేను తిట్టినా కూడా సార్ అని సైలెంట్గా నాకు ఇచ్చేస్తూ నాకు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొస్తానికి నా వెనక కృషి చేసిన వ్యక్తి హర్ష. మంచిగా ఈ అబ్బాయి 13 సంవత్సరాల క్రితమే సినిమా డైరెక్షన్ చేశాడు. ఆ రోజు 2003లోనే నేను సినిమాకి చీఫ్ గెస్ట్. తర్వాత ఈ సినిమా తీస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేదో ఒక 6 నెలల సినిమా తీసి అది అయిపోతుందిలే అనుకున్నాను. అలాంటిది 2 సంవత్సరాలు నిద్ర లేదు, పగలు లేదు, రాత్రి అనకుండా విశేషంగా కృషి చేసినాం మేము. సో అలాంటి ఇక్కడ అలాంటి ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష, ఆయన స్పందన. నమస్కారం అండి. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా నేనున్నాను అని చెప్పి సార్ చెప్తున్నారు. కానీ ఇంతకు ముందు ప్రెస్ మీట్లోనే సుమన్ గారు చెప్పినట్లుగా అది భగవత్ ఆదేశం అండి. నేను ఎక్కడో ఉండి ఏదో సినిమాలు చేసుకుంటూ మెల్లగా నా లైఫ్ అట్లా మెల్లమెల్లగా కిక్ స్టార్ట్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్లో జయహో రామానుజ అంటూ వెంకటేశ్వర స్వామి సాయి వెంకట్ సార్ తోటి నన్ను పిలిపించారండి.
ఆ రకంగా ఈ సినిమాకి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సార్ అన్నట్టుగా నిజంగానే 2-3 నెలలు లేకపోతే 6 నెలల్లో ఈ సినిమా కంప్లీట్ చేసేసి ప్రశాంతంగా నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యంతో వచ్చి ఒప్పుకున్నానండి. కానీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఆ స్టోరీలో డీటెయిలింగ్ కావచ్చు, ఆయన కన్నా గొప్పగా ఎవ్వరూ నెరేట్ చెయ్యలేరు. ఆయన నెరేట్ చేసిన పద్ధతి ఏదైతే ఉంటుందో కళ్ళ ముందు సినిమా కనపడుతుంది. ఆ కనపడ్డ సినిమాని యాజ్ ఇట్ ఈస్ కాపీ తీసి నేను మీకు అప్పచెప్తున్నానే కానీ అందులో మా గొప్పతనం ఏం లేదు. అహర్నిశలు మేము నిద్ర లేచున్నామని ఆయన చెప్తున్నారు. మేము లేచున్నామని ఆయన చూశాడంటే ఆయన లేచున్నట్టే కదా. ఆయన 24 గంటలు మా మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఆయన ఒక్కవేళ చిన్నగా అంటే సినిమా ఒక్కటే కాదు, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. కానీ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి సినిమా మీద ప్రేమతో సినిమానే ఒక జీవిత ధ్యేయంగా చేస్తున్న వ్యక్తి, శక్తి కూడా. ఆ సిచ్యువేషన్ లో ఇన్ కేస్ ఆయన ఏదైనా ఒక చిన్న టైం అలా పక్కకి వెళ్తున్నారు అంటే మా టైగర్ అక్కడ ఉన్నారు, వెనకాల నవ్వుతున్నారు ఆవిడండి. సీరియస్ గా చెప్తున్నాను, అందరి ముందు టైగర్ అంటున్నాం కానీ బ్రహ్మ రాక్షసి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఈ సినిమాలో బ్రహ్మ రాక్షసి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది. కానీ దీని వాయిస్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే నేను చెప్తాను, ఇంత ఉంది బ్రహ్మ రాక్షసికి చెప్తున్నా అని ఇట్లా చూస్తున్నాను, చెవులు పగిలిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, ఒంటికి పోతారు. అది తిరిగిపోద్దండి సినిమా. ఒక బ్రహ్మ రాక్షసే కాదు, సినిమాలో 24 క్రాఫ్ట్లలో 24 క్రాఫ్ట్ల మీద ఒక అనుభవం. ఎట్ ద సేమ్ టైం ఏ షాట్ ఎక్కడ పెడితే ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనే ఒక చిన్నటి పరిజ్ఞానం మిస్ అయ్యి చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ ఆ రెండు కలగలిపి ఆవిడ అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఈ సినిమాకి వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి, ఈ వెంకటేశ్వర స్వామికి సభాముఖంగా అందరి ముందు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజమే, ఇంకా నేను చెప్పండి మర్చిపోయాను. మా అమ్మాయి డబ్బింగ్, ఇద్దరు అమ్మాయి డబ్బింగ్ చెప్పేశారు. సో బ్రహ్మ రాక్షసి క్యారెక్టర్ కి హెవీ వాయిస్ ఉంటది. హర్ష అన్నట్టు సార్ ప్రవళిక చెప్పేస్తుంటే ప్రవళిక బ్రహ్మ రాక్షసి ఎంతో వాయిస్ రావాలి అది అంటే సార్ ఒకసారి ట్రై చేద్దాం సార్ బాబు. సో ఆ విధంగా డబ్బింగ్ కూడా మా అమ్మాయిలే చెప్పారు. సో సినిమా అంతా ఫ్యామిలీ సినిమాలే, బట్ కమర్షియల్ కి ఎక్కడ తక్కువలో ఉండదు. సో ఈరోజు ఈ సాంగ్స్ కూడా లాంచ్ చేశారు మా కూర్మాచలం అనిల్ గారు. ఆయన మా బంధువే కాకుండా ఆత్మీయులు. ఎప్పుడు మాట్లాడినా నేను బాగుండాలి, నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఇది